మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 4 అవర్స్ పట్టింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. హలో గాయ్స్, తిరుమల సిరీస్లో ఇది డే 1లో పార్ట్ 2 అనమాట. ఫైనల్గా మా మెట్ల మార్గం అయితే అయిపోయింది. ఇంకా బయటికైతే వచ్చి కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుదామని చెప్పి ఒక దగ్గర అయితే ఆగి కొన్ని స్నాక్స్ అయితే తిని రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత మా స్టే అయితే బుక్ చేసుకొని మేమైతే స్టేకి అయితే వెళ్ళిపోయాము. మా స్టేకి నియర్లో ఒక పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ అయితే చాలా బాగుంది. వ్యూ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ మా స్టే చుట్టుప్రక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, చెట్లు కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మేము ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి బస్కి అయితే స్టార్ట్ అయ్యాము. బికాజ్ అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము బస్లో. సో తిరుపతిలో ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఇంకా తిరుపతి అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము తిన్న తర్వాత. బికాజ్ నైట్ టైం మా దర్శనం కాబట్టి మళ్ళీ చూస్తామో లేదో అని చెప్పి తినేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. నేను డే టైంలో ఇలా తిరుపతి ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం అయితే వచ్చాను, బట్ ఇంత ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. నాకైతే చూడగానే చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా మేమైతే రూమ్కి అయితే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో రింగ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఒక దగ్గర ఆగి. ఇలా తిరుపతిలో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడం, దట్టు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇంకా దర్శనంకి టైం అవుతుందని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మా వెనకాలైతే వస్తున్నారనమాట. సో మేము ఇంకా అలా కొన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఒక దగ్గర అయితే ఆగాము. బికాస్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చాలాసేపు వెయిట్ చేసాము, బట్ బస్ అయితే ఇంకా రాలేదు. అందుకే మా దర్శనం కూడా లేట్ అయింది అనిపించింది మాకైతే. ఇంకా లాస్ట్కి బస్సు దిగి కొంచెం సేపు అయితే నడవాలన్నమాట లోపలికి. సో నడుస్తున్నప్పుడు అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్ళి బట్టలలో ఇలా తిరుపతి దర్శనం చేసుకోవడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఫైనల్గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా ఉన్నారు, బట్ వెయిట్ చేస్తూ ఇలా దర్శనం ఎప్పుడెప్పుడు దేవుణ్ణి చూడాలి అన్న హ్యాపీనెస్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా మా దర్శనం అయితే 4 అవర్స్లో కంప్లీట్ అయింది. ఒక దగ్గర అయితే చాలాసేపు ఆపారు. అప్పుడైతే కొంచెం చిరాకు వచ్చింది, బట్ దేవుణ్ణి చూసేసరికి మొత్తం మర్చిపోయాను. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. స్టే ట్యూన్, ఫాలో ఫర్ మోర్. బై.